This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, na peru Radhika. Welcome to Maitri News. Munduga headlines. కరీంనగర్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. పసిబిడ్డకు ముర్రుపాలే అందించాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. క్షుద్ర పూజలతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు. కేంద్రం తక్షణమే బీసీ కులగణన చేపట్టాలి. పేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలన్న చాడా. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై పలు సంఘాల సంబరాలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. ఇక వార్తల వివరాలు. పుట్టినప్పటి నుండే బిడ్డకు తల్లిపాలను అందించేలా బాలింతలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు కరీంనగర్ రూరల్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో అంగన్వాడీ 1-2వ సెంటర్లో శుక్రవారం సభ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై గర్భిణీలు, బాలింతలు రక్తహీనత లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ముర్రుపాలు, తల్లిపాల ప్రాముఖ్యత గురించి వైద్యాధికారులకు గర్భిణీలు, బాలింతలు, పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. పోషణ ఉన్న పిల్లల్ని పీహెచ్సీ, ఎన్ఆర్సీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలన్నారు. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో జరిగే నూతన సిలబస్ ప్రకారం జూలై నెలలో ప్రాథమిక విద్య అయిన కథ, పాటను ఎలా జరుగుతుందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా సంక్షేమ అధికారిని మార్తా సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, మండల వైద్యాధికారి డాక్టర్ ప్రణవ్, డాక్టర్ జువేరియా, డీసీపీఓ శాంత, సంపత్, సఖీ లక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆయాలు, ఆశాలు, మహిళా గ్రూప్ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. అంగన్వాడీలో ఎంత చక్కగా మనకి పిల్లలకి ఎన్నో రకాల అంశాలు, అంటే విద్యతో పాటు ఈ స్టోరీ నుంచి నేర్చుకోవడం ఏంటంటే ఫ్రెండ్షిప్, ఇంకా చాలా భావనలు ఉన్నాయి. సో అలాంటి మనకి అంగన్వాడీలో నేర్పించడం జరుగుతుంది. సో నా బాబు కూడా ఇప్పుడు 5 ఏళ్ళ దాటాడు, నేను ఇంత చక్కగా స్టోరీ చెప్పలేకపోతున్నాను. సో విశాల్కి అయితే నేర్పించిన అంగన్వాడీ టీచర్స్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో మీరు అందరు కూడా ఇది మేము చెప్పేది కాదు, మీరు మీ కళ్ళ ముందు చూస్తున్నారు కాబట్టి అంగన్వాడీకి పంపిస్తే పిల్లలు ఈ విధంగా డెవలప్ అవుతారనేది మీరు గమనించాలి. కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణనను తక్షణమే చేపట్టాలని జాతీయ సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశం అంటూ సుప్రీం తీర్పునివ్వడం శుభపరిణామమని తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోడీ పాలన మోసాలు అద్దం పట్టే విధంగా కొనసాగుతుందన్నారు. విభజన హామీలు సాధించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులదేనని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 6 గ్యారంటీలను అమలు చేసే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకోవాలన్నారు. మంత్రి పొన్నం చొరవతో గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులతో పాటు డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని కోరారు. ఆగస్టు 22, 23, 24 తేదీలలో రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం హన్మకొండలో నిర్వహించనున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో చాడా వెంకటరెడ్డితో పాటు జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిపిఐ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేదోళ్ళ హక్కుల కొరకు లేదా నీడ కొరకు, అంటే వాళ్ళకి ఇంత ఇళ్ల స్థలం వీటి కొరకు పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ. రానున్న కాలంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, అర్హులైన పేదలకు అందరికీ రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు ఇవ్వండి. డబుల్ బెడ్రూములు అవకతవకలు బాగా జరిగినాయి, ఉన్నోనికే ఇచ్చిండ్రు.
లేనోనికి ఇవ్వలేదు, వాళ్ళ పార్టీ కార్యకర్త ఇచ్చారు, అవన్నీ పరిశీలన జరిపి రద్దు చేయండి. ఎవరైతే పేదవాళ్ళరో అర్హులున్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వండి. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీయే పరిశీలన చేసి మరి పేదోళ్ళకే, ఎస్సీలు, బీసీలు, పేద వర్గాలకు, గుడిసెలు ఉంటోళ్లకు, అసలు స్థలమే లేని వాళ్ళకు వాళ్ళ కొరకే తప్పనిసరిగా ఆక్రమణ చేసి ఎంతటికైనా కూడా ఖచ్చితంగా మరి డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఎక్కడైతే తప్పులు తడకలు ఉన్నాయో వాటిని ఆక్రమించి పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాదిగ కులాలు లబ్ధి పొందనున్నాయి. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టును హర్షిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. జిల్లా అధికార ప్రతినిధి ఎలుకపల్లి సంపత్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ సామాజిక వర్గంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటూ అనేక పోరాటాలు చేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. దళితుల కళ నేటికి సాకారమైందని తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిగాని రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, నాయకులు జంపన్న, అలువాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజులలో కూడా మరి జనాభా తమాషన మరి 23% ఉన్నటువంటి ఎస్సీలకు కూడా మరి రాష్ట్రంలో, దేశంలో మరి రిజర్వేషన్ కూడా పెంచాలన్నటువంటి ఒక ఉద్యమాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. దీనికి మరి మందకృష్ణ మాదిగన ఇంకా మేధావులు ఇంకెవరైనా కూడా అందరి యొక్క ఆలోచనను తీసుకొని రేపు రాబోయే రోజులలో జనాభా తమాషా ప్రకారంగా 23% ఎస్సీ రిజర్వేషన్ నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే మాదిగలకు అనుకూలంగా ఏబిసిడి వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రాలకు బాధ్యతను అప్పగించడం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ దీనికి ఇందుకు విశేషంగా కృషి చేసినటువంటి మంద కృష్ణన్న గారికి, అలాగే దేశంలోనే 29 రాష్ట్రాలలో మొట్టమొదటిగా మేము మాదిగలకు అనుకూలంగా ఉన్నాము, రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాము, రేపు రాబోయే ఎందులో అయినా కూడా ఈ వర్గీకరణను మేము అమలు చేస్తామని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు కనకం అశోక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ నరసింహ, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణసంచా కాల్చుతూ పాదచారులు, వాహనదారులకు స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. 30 ఏళ్లుగా సాగిన ఉద్యమం విజయం సాధించిందని కనకం అశోక్ అన్నారు. అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయ వ్యవస్థ బలంగా నిలబడుతుందనడానికి ఈ తీర్పు నిదర్శనమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. రిజర్వేషన్ల చట్టం 2వ అడుగు వేయబోతోందని, ఇప్పటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లు నడిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 30 ఏళ్ల నుండి మా మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ పోరాటం కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు ఇచ్చినందుకు ఈ రోజు మానకొండూరు మండలం మాదిగ సామాజిక వర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కరీంనగర్ జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై మండలంలోని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రతి మండల, గ్రామ పంచాయతీ వారీగా టీంలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 5వ తేదీకి ముందుగానే పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమ ఉద్దేశాన్ని, కార్యక్రమ వివరాలు తెలియజేసేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.
శనివారం రోజున పాఠశాల కళాశాల విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించాలన్నారు. ప్రభుత్వ స్థలాల ప్రహారీ గోడను ఆనుకుని లోపల బయట మొక్కలను నాటాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్డీఓ శ్రీధర్, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, సిపిఓ కుమ్రయ్య, జెడ్పీసీఈఓ శ్రీనివాస్, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. So as an outsider, if you are not an MPDO or DLPO or Panchayat Secretary, then it is difficult to visualize అది ఏ విధంగా చేయాలనేది. అయినప్పటికీ few simple things I will tell you. First is ఇది మీరు చేసేటప్పుడు మీరు మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉండొచ్చు, తర్వాత జీపీ స్పెషల్ ఆఫీసర్ ఉండొచ్చు, మీకు 3-4 జీపీది బాధ్యత మీ మీద ఉండొచ్చు. సో మీరే పోయి ప్రారంభించాలి కానీ నిర్వహించాలనేది అట్లా పర్టికులర్గా ఏమి ఉండదు. సో కీపింగ్ యువర్ రోల్ యాజ్ అ మండల్ స్పెషల్ ఆఫీసర్ కానీ ఒక జీపీ స్పెషల్ ఆఫీసర్, ఐ విల్ జస్ట్ ట్రై టు హైలైట్ సర్టన్ పాయింట్స్. ఏంటంటే యువర్ టీమ్, ఈరోజు మేము ప్రొసీడింగ్ ఇస్తాము, జీపీ వారీగా ప్రొసీడింగ్ ఇస్తాము. దాంట్లో పంచాయత్ సెక్రటరీస్, ఎస్హెచ్జి మెంబర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ అందరూ ఉంటారు. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ ఏ విధంగా ఏ రోజు డెసిగ్నేటెడ్ యాక్టివిటీ చేస్తుందా కాదా అనేది మీరు ఓవరాల్ సూపర్విజన్ పెట్టుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న శుక్రవారం సభను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. శుక్రవారంని పురస్కరించుకుని కరీంనగర్ 11వ డివిజన్లో గౌతమీనగర్, ఫకీర్వాడ అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభను నిర్వహించారు. ఈ సభలకు స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలని కార్పొరేటర్ నర్మదా సూచించారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ప్రతి తల్లి పిల్లలకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఇతర ఆహార పదార్థాలు పెట్టరాదని తెలిపారు. 7వ నెల నుండి అనుబంధ ఆహారం తప్పనిసరిగా పెట్టాలని తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ బల్మూరి విజయ, ఏఎన్ఎం సంపూర్ణ, అంగన్వాడీ టీచర్లు స్వరూప, శోభారాణిలు పాల్గొన్నారు. లేబర్ కార్డు, ఇది ఎవరు తీసుకోవాలి? ఈ లేబర్ కార్డు వల్ల ఉపయోగాలేంటి? ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనే సందేహాలు ప్రతి కార్మికుడికి వచ్చే అనుమానమే. ఇంతకీ ఈ లేబర్ కార్డు తీసుకునేందుకు కావలసిన అర్హతలేంటి, ఏ ఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందనే విషయాలపై మైత్రి ఛానల్ అందించే ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కార్మికులకు ఓ గుర్తింపు కార్డును అందజేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం నిమిత్తం 1996వ సంవత్సరంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ లేబర్ కార్డుకు సంబంధించిన నిబంధనలు 1919వ సంవత్సరంలో తెలంగాణ నిమిత్తం రూపొందించబడ్డాయి. ఈ కార్డును తాపీ మేస్త్రి, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, వడ్రంగి, టైల్స్, వడ్డెరతో పాటు ఇతర రంగాల కార్మికులు పొందవచ్చు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. నమోదు చేసిన రోజు నుండి గత 12 నెలల్లో 60 రోజులకు తక్కువ కాకుండా పనిచేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఫామ్ 27తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పని వివరాల ఫామ్తో మీ సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. నమోదు నిమిత్తం 110 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కార్మికుల గుర్తింపు కార్డు పొందడం ద్వారా ఇద్దరు ఆడబిడ్డల పెళ్లికి 30,000 రూపాయలు, కాన్పుల ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు అందనున్నాయి. కార్మికుడు సాధారణంగా మరణిస్తే 1,00,000 రూపాయలు, ప్రమాదంలో మరణిస్తే ప్రమాద బీమా కింద 6 లక్షల రూపాయలు అందనున్నాయి. అంతేకాకుండా కార్మికుని దహన సంస్కారాల ఖర్చు 30,000 రూపాయలు అందుతాయి. అదేవిధంగా ప్రమాదం వలన అంగవైకల్యం కలిగితే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, ఉపాధి కూలీలు, 100 రోజుల పని వాళ్ళు, రైతులు, రైతు కూలీలు, ఆటో డ్రైవర్లు, షోరూంలల్లో, బట్టా షోరూంలల్లో, మరి కాలేజీలల్లో, స్కూళ్ళల్లో ఇట్లా పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కార్మికులే. కాబట్టి దయచేసి మీరంతా కూడా లేబర్ కార్డు, ఈ శ్రమ్ కార్డు, హెల్త్ కార్డు, ఆయుష్మాన్ భారత్, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, బండి లైసెన్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఇవన్నీ తీసుకుంటారని చెప్పి భావిస్తున్నా. మరి లేబర్ కార్డు ఉన్న వ్యక్తికి బిడ్డ పెళ్లి చేస్తే 30,000 రూపాయలు, ఇద్దరు బిడ్డల పెళ్లిలకు, ఇద్దరు బిడ్డల కాన్పులకు, 2 కాన్పులకు 30,000 రూపాయలు వస్తాయి. కాబట్టి సాధారణ మరణం కూడా 1,30,000, ప్రమాద బీమా 6,30,000. మరి సాధారణ మరణం 1,30,000 సరిపోదు, దాన్ని 6,30,000కి పెంచాలి. మరి ప్రమాద బీమా 6,30,000 ఇస్తాను, మరి 6,30,000 దాన్ని 10 లక్షలకు పెంచాలి. కార్మికుల సౌకర్యార్థం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ శామ్యూల్ జాన్ అన్నారు. దళార్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్డుతో పాటు కార్మికులకు న్యాక్ సెట్విన్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు కుట్టు శిక్షణ ద్వారా కుట్టు మిషన్ అందించామని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లే కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. దీంట్లో నమోదు చేసుకోవడానికి దాదాపు సంవత్సరంలో 90 రోజులు మరి తక్కువ కాకుండా భవన నిర్మాణంలో పనిచేయాలి. తర్వాత ఎక్కడైనా ఓ సంస్థల కన్స్ట్రక్షన్ బోర్డులో కానీ కన్స్ట్రక్షన్లో పనిచేసే వారి దగ్గర కూడా వారు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ కూడా మరి ఎలిజిబుల్ అయి ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మరి కార్మికులు ఖచ్చితంగా మీ సేవ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రమే అక్కడ నమోదు చేసుకోవాలా. దానికి ఒక ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా దానికి జత చేసి మీ సేవ ద్వారా ఫామ్ 27 ఉంటుందండి. ఫామ్ 27లో అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన అన్నీ కూడా మరి వివరాలన్నీ ఫిలప్ చేసి దాన్ని చాలాను కట్టిన తర్వాత మరి నమోదు చేసుకోవడానికి 110 రూపాయలు మరి రుసుము ఉంటుంది. 5 సంవత్సరాల వరకు వారు ఎలిజిబుల్ ఉంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత మరలా కూడా రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకుంటేనే ఈ కార్డు చలామణి అవుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలోనూ అందరూ కూడా కార్మికులు, భవన నిర్మాణం సంబంధించిన కార్మికులు అందరూ కూడా మరి నమోదు చేసుకోవాలి. మరి ఈ నమోదు చేసుకున్న వారికి మేము ఇక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కార్డు ఇస్తామండి. ఇది 5 సంవత్సరాల వరకు అర్హత కలిగి ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నా 9492555247 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, 9492555245 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. 9492555247 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, 9492555245 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఇది అధికారులం, కమిషనర్స్. ప్రతి ప్రాంతంలో కూడా మరి లేబర్ ఆఫీసర్స్ ఉంటారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, వాళ్ళ ఫోన్లు కూడా ఉంటాయి. మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆఫీస్ సమయంలో ఎప్పుడైనా వచ్చి మీకున్న సమస్యలు కానీ కార్డుల విషయంలో కూడా మీరందరూ కూడా నమోదు చేసుకొని ఈ సంక్షేమ పథకాలందరూ కూడా పొందుకోవాలని మా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మరొకసారి విన్నపం చేసుకుంటాం. కార్మికులు, వారి కుటుంబాలకు సంక్షేమం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్డులను కార్మికులందరూ పొందుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. టేక్ ఎ షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్.
ఇటీవల తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపికయింది. కరీంనగర్ రామ్నగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నటులు మల్లారెడ్డి, ఆర్ఎస్ నందా, నిర్మాతలు ఐలు రమేష్, కీర్తి లతాగౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు కళాకారులను శాలువాలతో సత్కరించారు. తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తంగెడ అశోక్రావు, ప్రధాన కార్యదర్శిగా జాకీర్, సలహాదారుడిగా వేములవాడ ద్రోణాచారి, వేముల అశోక్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మల్లారెడ్డి, లలితాగౌడ్, ఆర్ఎస్ నందా, ఐలు రమేష్, కలర్ సత్తన్న, అధ్యక్షులు అశోక్రావు, వేములవాడ ద్రోణాచారి, సినీ కళాకారులు, షార్ట్ ఫిల్మ్స్ నటీనటులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మాతల మండలికి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైనాను. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేసినాను. అయితే మా సంఘం పరిస్థితులకు తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలన్నింటి కూడా ఇప్పుడు వివరించబోతున్నాం. మీకు కూడా సవివరంగా తెలియజేస్తాం. అయితే ఈ విధంగా ఈ రోజుకు మేమందరం ఇక్కడ ఓట్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా అతిథులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్పి అందరినీ స్వాగతించడం. తెలంగాణ ఉన్నటువంటి కళాకారుల కొరకు ఈ యొక్క నిర్మాతల మండలిని పెట్టినాము. వారికి ఏదో రకం సేవ చేయాలి కాబట్టి ఇందులో మేము చేసే కార్యక్రమం ఏంటంటే వీళ్ళకు కళాకారులకు దాదాపు 500 మంది కళాకారులు ఉన్నారు. అందులో మేము కొందరం ఈ రకంగా సేవ చేయాలనే భావంతో ఇప్పుడు 18 మంది మేము ఈ కార్యక్రమం పాల్గొని నిర్వహిస్తున్నాము. మేము వారికి ఏదో రకంగా సేవ చేయాలి కాబట్టి వారికి ఇన్సూరెన్స్ కార్యక్రమం వారికి అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే కూడా మా అసోసియేషన్ పరంగా వారికి కొంత సాయం ఇద్దామని చెప్పేసి, అదేవిధంగా ఈ తెలంగాణలో కరీంనగర్లో కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ నిర్మాతల మండలి పెట్టి తెలంగాణలో కూడా కరీంనగర్లో మేము అందరం కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం సహాయం చేయాలని భావంతోనే తాగి పడేసిన మందు సీసాలు, క్షుద్ర పూజలను తలపించే ఆనవాళ్లు, చూడడానికే కళ్ళు బయర్లు కమ్మే దృశ్యాలు. అవునండి, మేం చెప్తున్నది నిజం. మరీ ఇదేదో పాడుబడ్డ భవనం కాదు, ఏ అటవీ ప్రాంతమో కాదు. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న తీగలగుట్టపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి ఇది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? క్షుద్ర పూజలంటూ స్థానిక ప్రజలు భయపడ్డానికి కారణమేంటి? ఇలాంటి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఒకసారి చూద్దాం. చూడొచ్చు ఒకసారి. మనం లోపలికైతే వచ్చాము. ఇది లోపలికి వచ్చిన తర్వాత అంటే రాత్రి సమయంలో ఇది మందు బాబులకు అడ్డాగా మారిందనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సిగరెట్లు తాగి కాల్చి పారేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మందు బాబులకు అడ్డాగా మారింది. అటు గ్లాసులు కనబడుతున్నాయి, అటు వాటర్ బాటిల్స్ కూడా కనబడుతున్నాయి. ఒకసారి మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైకి కూడా ఒకసారి చూద్దాం. పైన ఎలా ఉంది, ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూడొచ్చు, మనం పైకి అయితే వచ్చాము. ఒకసారి విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఒకసారి చూడండి, తాగుబోతులు తాగడమే కాదు ఎలా వీరంగం సృష్టించారో మనకి ఇక్కడ విజువల్స్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. తాగిన బీర్ సీసాలను ఇలా విచ్చలవిడిగా పగలగొట్టి చిల్లా చెదురుగా పడేశారు. అటు చూసినట్లయితే మనకు గ్లాసులు కనబడుతున్నాయి. ఇక్కడ మొత్తం తాగిన సీసాలను పలగొట్టి మొత్తం దీన్ని ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైన ఇలా మనకి ఎలా కనబడుతుందో మనం స్పష్టంగా చూడవచ్చు. పైన అంటే వాటర్ కోసం ట్యాంకులను మాత్రం ఏర్పాటు చేశారు. ట్యాంకులను ఏర్పాటు చేసిన క్రమంలో అయితే ఎవరు లేని సమయంలో మనం ఈ ట్యాంకులను అయితే చూడవచ్చు. దాదాపు ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఒక 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మించారు. కానీ అందులో చాలా మటుకు వాటర్ ట్యాంకులను మాత్రం ఎవరో ఎత్తుకెళ్ళిన పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైన మాత్రం అన్ని వాటర్ ట్యాంకులు అయితే లేవు. మనకు విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు కొన్నిటిని మాత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే ఈ వాటర్ ట్యాంకులను కూడా ఎత్తుకెళ్ళిన దృశ్యాలు మనం చూడొచ్చు. అదేవిధంగా తాగుబోతులు మాత్రం అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇక్కడ నానా హంగామా సృష్టిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఓన్లీ మద్యం ప్రియులకే కాకుండా ఇక్కడ రాత్రి సమయంలో దుష్ట శక్తులకు కూడా ఇది అడ్డాగా నిలుస్తుందని కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే ఇక్కడ నైట్ సమయంలో
ఇక్కడ చేతబడి చేస్తున్నారని కూడా చాలామంది స్థానికులు కూడా చెప్పారు. అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందన్నారు. అక్కడ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన ప్రదేశంలో ఒక ముగ్గు అయితే వేసిరు. అక్కడ పసుపు నిమ్మకాయ లాంటి పెట్టిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఎలా ఉందో అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికీ కూడా ఇలా నిరుపయోగంగా ఉండడంతో ఇది అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం ఇది అడ్డాగా మారిందని మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ స్థానికంగా కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, రాత్రి సమయాలలో ఎలాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ తాగుతున్నారు, ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారిందని చాలామంది అంటున్నారు. అసలు ఇక్కడ రాత్రిపూట ఏం జరుగుతుందో ఒకటి స్థానికంగా ఉండే ప్రజలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ నైట్ ఏం జరుగుతుంది? నైటు తాగుతాండ్రు, లోలు చేస్తాండ్రు, అన్ని సీసాలు వలగొట్టుడు, కిటికీలు వలగొట్టుడు, లేని వాళ్ళకు ఇయ్యకపోతే మీరు ఏం సాయం చేయకపోతే అంత గలీజు చేస్తాండ్రు. ఇక్కడ ఏం మంచిగా లేదు సారు. మరి ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో, మేమైతే లేక ఉన్నాము, ఇల్లుకు తిరుగుతున్నాం. ఇగో ముసలవ్వ నేను, మాకు ఏమి లేదు, దండం పెడుతుంది పెద్ద మనిషి. ఇక్కడ కట్టి ఓడగట్టి ఎవడత్తాను కథ అంగడి చేసిపోతాను, రూములు లేవు, కట్టెలు లేవు, ఎవడు రాష్ట్రం వాళ్ళు అవుతుంది. కట్టిలు పెట్టిన కనీసం గొడవలైన ఇండ్ల కొరకు వాళ్ళు ఇచ్చిన లేదు. ఓట్లప్పుడు వస్తారు, చూస్తారు, పోతారు. తలుపులు టాంకిల కంచెలు ఊడేసిండు. ఎందుకు అనవసరంగా ఎవరికి 10 మందికి ఇస్తే సాయం చేసుకుంటే నయం. మంత్రకాలు 2-3 కూడా మంత్రకాలను కూడా చూపించిండు. నమ్మకాలు మంత్రకాలు దించిపోసుడు జరుగుతున్నాయి. ఎవరికి ఈ జనం అంతా ఉన్నలు మేము అందరం గరీబ్ వాళ్ళము. ఒక కనీసం ఇళ్ళలో 10 మంది కూడా ఉన్నారు, 10 మంది కూడా అప్లికేషన్ కానీ తీసి అవతల వారేసిండు. అట్టిగా వేస్ట్ చేసినందుకు రూములు అట్టి ఊలిపోతాయి, అంత అంగడి చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు అత్తారు, నిమ్మకాయలు అవి ఇవి అంగడి చేసిపోతారు రూములను. రాత్రి తెల్లందాకా చూస్తారా? తాగుడాట చేసుడాట, మరి మేము తెల్లందాకా ఎవరు చూస్తారు? ఇక ఓట్లప్పుడే ఓట్లు వేసి వచ్చినామంటే మళ్ళీ ఇదే కైకిలు చేసుకున్నాడు తినుడు, ఏం లేదు మా బతుకు. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో మండల వ్యాప్తంగా మాదిగ ఉపకులాలు సంబరాలు జరుపుకున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తాలో ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షులు సిరిసిల్ల శంకర్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముందుగా అలుగునూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చారు. ఎస్సీ కులంలో ఏబిసిడి వర్గీకరణతోనే సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మి 30 ఏళ్ల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే వ్యవస్థను స్థాపించబడిందని పలువురు నేతలు గుర్తు చేశారు. అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం నేడు సాకారమైందని తెలిపారు. ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాల వారు చేసిన పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈ తీర్పు అంకితమని చెప్పారు. పోరాటానికి సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేధావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిరిసిల్ల శంకర్, రాష్ట్ర నాయకులు బోయిని కొమరయ్య, జిల్లా నాయకులు పెజ్జంకి అనిల్, మాతంగి లక్ష్మణ్, ఎలకపల్లి సంపత్, కన్నం నర్సయ్య, సిరిసిల్ల అంజయ్య, సిరిసిల్ల నర్సయ్య తదితరులు ఉన్నారు. తిమ్మాపూర్ మండల మాదిగ జాతి ప్రజల సమక్షంలో అందరం కలిసి ఇలా సంబరాలు చేసుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మాదిగ జాతికి చెందాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో హక్కుల కొరకు వర్గీకరణ ఫలాలను ప్రతి మాదిగ జాతికి అందే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నాము. అంబేద్కర్ పుష్పమాల వేసి మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేస్తాము. అందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. సుప్రీంకోర్టులో వెలువడ్డ ఏబిసిడి వర్గీకరణను ఆమోదిస్తూ బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రధానంగా గౌరవ మన దేశ ప్రధాని మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాదిగ జాతి యావత్తు 30 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అసూలు బాసి ఈ యొక్క పోరాటంలో మరణించడం జరిగింది. పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి కార్మికులు సమ్మెకు దిగారు. నగరంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఎదుట టీయూసీసీ ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైద్యాధికారులు, కాంట్రాక్టు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆసుపత్రిలోని పనిచేస్తున్న కార్మికులు నష్టపోతున్నారని గవర్నమెంట్ హాస్పిటల్ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ అన్నారు. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలను అందజేయాలని కోరారు.
ఇట్టి సమస్యలను వైద్యాధికారులు ఏజిల్ సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. సమ్మెకు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్, కళావతి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో పనిచేసిన ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు. వివిధ దఫాలుగా గత 2 నెలలుగా పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన, టోకెన్ సమ్మెలు, ధర్నాలు చేసిన అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన పెడచెవిన పెడుతున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు కార్మికులకు జీతాలు రావలేదు. కాబట్టి పెండింగ్లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు కూడా ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ జీతాలతో పాటు పిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయట్లేదు. వీటిని కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కార్మికులందరికీ ఐడి కార్డులు ఇంతవరకు ఎవరికి ఇవ్వలే, ఐడి కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము సమ్మెలో కూర్చున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, అందుకే మహిళామణులకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానకొండూరులో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటన్నారు. మహిళలను గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన నమ్మక ద్రోహాన్ని మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ దాన్ని వక్రీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోతుందన్న భయం పట్టుకుందన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపైన గాని, సీఎం రేవంత్ రెడ్డి పైన గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు జరగాల్సిన పనుల గురించి మీ పార్టీ మీద ఫోర్స్ తీసుకొచ్చి మీ చేతగంతనాన్ని ప్రజలకు చూయించి మొండోడు మిమ్మల్ని చెడుగుడాడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటానికి ఏకైక మొగోడేవాళ్ళు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు కానీ నైతిక హక్కు కానీ నీకు లేదు. రుణమాఫీ చేసినంటే దేశంలో 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా చేసిన ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి, మీకు ముఖం చెల్లలే 1,00,000 రూపాయలు చేయలేదు కాబట్టి ఇవాళ 2 లక్షల రూపాయలు చేసారు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు, ఉచిత సిలిండర్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వం చెప్పిన విధంగా 3 నెలల్లో 6 నెలల కాలంలో మాట అంటే మాట విధంగా ఆగస్టు 15 నాడు ఎప్పుడైతే చేస్తా ఉన్నామో 1,00,000 ఇంకా వారం రోజులలో 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తే మాకు పుట్టగతులు ఉన్నాయి. ఆయనతో వెనుకకు చూస్తుంటే నా కొడుకు నేను తప్ప ఆయనతో హరీష్ రావు దొంగలుడు, ఆయనతో దొంగలు కూడా ఎక్కడ ముడికి ఎక్కడ తీరుతాడు అని చెప్పి ఇవాళ మీరు సబితా ఇంద్రారెడ్డి అక్కగారిని పెట్టుకొని ఇలా ముసలి కన్నీరు కారితే ప్రజలు ఎవరు నమ్మటానికి లేరు. శుక్రవారం సభ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని కిసాన్ నగర్లోని దుర్గమ్మగడ్డ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి అంగన్వాడీ టీచర్ పద్మజ వివరించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలని తల్లులకు సూచించారు. శిశువుకు 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని కోరారు. బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలతో పాటు ఇతర పౌష్టికాహారం అందిస్తూ సుమారు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, స్థానిక నాయకులు పెండ్యాల మహేష్ కుమార్, కందుకూరి వెంకటేష్, ఏఎన్ఎం మానస తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచ్లను కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ముందస్తు అరెస్ట్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ తలపెట్టిన నేపథ్యంలో హైదరాబాద్కు బయలుదేరిన పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సర్పంచుల పదవీకాలం ముగిసినా ఇప్పటి వరకు బిల్లులు రాలేదని కాసింపేట మాజీ సర్పంచి గంప మల్లీశ్వరి వెంకన్న అన్నారు. విసుగు చెంది అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా ప్రభుత్వం అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సైతం బిల్లులు ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తీగల మోహన్ రెడ్డి, గంప మల్లీశ్వరి వెంకన్న, పుల్లెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు, గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి. రావాల్సిన బిల్లు చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి పనుల పేరు మీద లక్షలు వెచ్చించి గ్రామాలలో పనులు చేయడం జరిగింది. మేము చేసిన పనుల బిల్లులన్నీ ఆగిపోయినాయి. ఊళ్ళో అభివృద్ధి పనులకు వేరే సిసి రోడ్ల బిల్లులు అన్నీ ఆగిపోయినాయి. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.